మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. హల్లెలూయా. చూడండి, సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలి. ఆమేన్. సువార్త అనగా యేసుక్రీస్తు శుభవార్త. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు నరవతారిగా ఈ భూమి మీద జన్మించి సర్వమానవాళ నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నాడు అనే యేసుక్రీస్తు యొక్క ఆ గుడ్ న్యూస్, శుభవార్త యావత్ ప్రపంచానికి ప్రకటించబడాలి. సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలి. సర్వలోకానికి యేసుక్రీస్తు యొక్క ప్రేమ అందించబడాలి. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పట్ల దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉన్నది. ఆమేన్. నీ కుటుంబం పట్ల దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంవత్సరాల తరబడి అపవాది యొక్క గబంధ హస్తాలలో శాపమనే దుప్పటి క్రింద నరకానికి దగ్గరవుతున్న నిన్ను పరలోకానికి చేర్చటానికి, తన ప్రేమ ద్వారా పిలుచుకోవటానికి సంవత్సరాల తరబడి నిన్ను నీ కుటుంబాన్ని స్వాధీనం చేసుకున్న ఆ శాపమనే కాడిని ఈ 2015లో విరగొట్టి నీకు అన్ని కోణాలలో ఆశీర్వాదము, దీవెనని, సమాధానం నుంచి నిన్ను మోక్షానికి చేర్చటానికే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలవంతం ద్వారా ఇక్కడికి నువ్వు వచ్చినావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభవార్తని ప్రకటిస్తున్నాడు. చూడండి, ప్రియురాలు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, నీ ప్రియుని యొక్క విశేషమేమి? మాటి మాటికి నీ ప్రియుని గురించి అంతగా చెప్పుకుంటూ ఉన్నావు అని. పరమగీతములు 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఎందుకు ఈ సభలు? ఎందుకు ఈ యొక్క టీవీ క్రిస్టియన్ ఛానల్స్? ఎందుకు మాటి మాటికి యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు అని మీరు ప్రకటిస్తూ ఉన్నారు? అసలు వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని సమాజము ఒకవేళ మనల్ని అడుగుతూ ఉన్నదేమో, మనల్ని అడగవచ్చు. కానీ మన ప్రియునికున్న బ్యూటీ ఏంటిదంటే చదవాలి. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు ఈ మహాసభలు, ఎందుకు టీవీ ఛానల్స్ అని లోకములో ఉన్న ప్రజలు మనల్ని అడిగితే, మా యేసయ్యకున్న బ్యూటీ ఏంటిదంటే ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. ఆమేన్. ధవలము తెలుపుకి సాదృశ్యం, తెలుపు పరిశుద్ధతకి సాదృశ్యం. మన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. రత్నవర్ణము ఎరుపుకి సాదృశ్యం, ఎరుపు ప్రేమకు సాదృశ్యం. అయితే యేసుక్రీస్తు ప్రభు ప్రేమాస్వరూపి. గట్టిగా చప్పట్లు కొట్టండి. 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును అంటున్నది ప్రియురాలు. అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ యూనిక్, ఒక ప్రత్యేకించబడిన వాడు. వా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద రాకముందు వాతావరణం అంతా ఒక విధంగా ఉండేది. కానీ 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య ఆ నిలువుటంగి వేసుకొని ఆ ప్రేమ, కనికరము, వాత్సల్యతతో గలిలియా, బేతినియా, జెరికో ప్రాంతాలలో అడుగు పెడుతుండగా దయ్యాలు కుప్పకూలిపోయినాయి. ఆమేన్. నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నశింప చేయటానికి వచ్చినావా అని దయ్యాలు కేకలు వేసి పారిపోయినాయి. అనేకులు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తరుముతూ ఉన్నప్పుడు నా యేసయ్య రాళ్లతో కొట్టి చంపండి అనలేదు. కానీ వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని సైతం ప్రేమించిన ప్రేమనే నా యేసయ్య ప్రేమ. ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్యకి భయంకరమైన సాక్ష్యం సమాజంలో. ఆయనని చూస్తూ అనేకులు హేళనాస్పదంగా చూస్తున్నప్పుడు, జక్కయ్య త్వరగా దిగునానా, ఈరోజు నీ ఇంటికి నేను భోజనానికి రాబోతున్నాను. హల్లెలూయా.
చూడండి, సమరయ ప్రాంతంలో భయంకరమైన పాపానికి బానిస అయిపోయి బ్రతుకుతూ ఉన్న స్త్రీ, ఆమె బావి దగ్గరికి వెళ్తే మిగతా స్త్రీలు రారు. మిగతా స్త్రీలు బావి దగ్గర నీళ్లు చేదుకొని వస్తే ఆమె వెళ్ళాలి. కారణం ఏంటిదంటే సమరయ ప్రాంతంలో ఆమెకి సాక్ష్యం లేదు. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు క్రీస్తు సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చెను. హల్లెలూయా. ఎందుకు అంటే సమరయ ప్రాంతంలో వేల సంఖ్యలో ప్రజలకి క్రూసైడ్స్ పెట్టడానికి కాదు, సభలు పెట్టడానికి కాదు, కానీ ఒక్క సమరయ స్త్రీ కోసం యేసయ్య సమరయ ప్రాంతానికి వెళ్ళినాడు. అది యేసయ్య ప్రేమ. ఒక్క సమరయ స్త్రీని ప్రేమించినాడు, రక్షించుకున్నాడు. సమరయ స్త్రీ ద్వారా సమరయ ప్రాంతంలో ఒక గొప్ప ఉజ్జీవం రగులుకున్నది. హల్లెలూయా. మనకి ఏంటిదంటే క్వాంటిటీ కావాలి. ఎంతమంది ప్రజలు వస్తారు, ఎన్ని వేల మంది వస్తారు, అది మన యొక్క అనాయింటింగ్ అది. కానీ యేసయ్యకి వేల సంఖ్యలో ప్రజలు అవసరం లే, క్వాంటిటీ అవసరం లే, క్వాలిటీ కావాలి యేసయ్యకి. చప్పట్లు కొట్టండి. ఎక్కడ 2-3 నా నామంలో ప్రార్థన చేస్తారో అక్కడ ఉండే యేసయ్యనే మన దేవుడు. కాబట్టి ఆ ధవలవర్ణుడు, ఆ రత్నవర్ణుడు, ఆ 10,000లో అతి సుందరుడైన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం తన ప్రేమ ద్వారా ఈ భూమిని ఆకర్షించుకున్నాడు. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, అందుకని చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడట. చూడండి, ప్రేమని ఆశిస్తుంది. భార్య భర్తను ప్రేమిస్తూ ఉంటే భార్యకున్న ఆశ ఏంటిదంటే, నేను ఎంత నా భర్తను ప్రేమిస్తున్నానో నా భర్త కూడా అదే విధంగా ప్రేమించాలి. భర్త ఒకవేళ భార్యని ప్రేమిస్తూ ఉన్నాడు అనుకోండి, భర్తకున్న ఆశ ఏంటిదంటే, నేను నా భార్యని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నానో అంతగా నా భార్య కూడా నన్ను ప్రేమించాలి. చూడండి, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు. హల్లెలూయా. అయితే మనము కూడా దేవుణ్ణి అంతగా ప్రేమించాలన్నది దేవుని యొక్క చిత్తం. మన రోగాలు పోవటానికి యేసయ్య గుర్తుకొస్తాడు. మన అప్పులు పోవటానికి యేసయ్య గుర్తుకొస్తాడు. మన పిల్లల పెళ్లిళ్ళు కావటానికి, కోర్టు కేసులు పోవటానికి యేసయ్య గుర్తుకొస్తాడు చాలా మందికి. కానీ మన అప్పులు ఉన్నా లేకపోయినా, లేకపోతే మన కోర్టు కేసులు ఉన్నా లేకపోయినా, మనం యేసయ్యని, మనల్ని దేవుడు ప్రేమించినంతగా యేసయ్యని మనం ప్రేమించాలి. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు మన జీవితంలో కొన్ని బ్యాక్లాగ్స్ అనేటివి మిగిలిపోవటానికి, మనం ఆశించిన గమ్యానికి చేరకపోవటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. దాంట్లో ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటిదంటే, మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించినాడు. అయితే మన నుండి దేవుడు అంతగా ఆశిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమిలాడుతున్న బిడ్డ, మీరు యేసయ్యను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ 2015లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒకటే ఆశ, మనమందరం యేసయ్యని గాఢంగా ప్రేమించాలి. గాఢంగా ప్రేమించాలి నాన్న యేసయ్యని. ఎందుకంటే నీ భర్త నీ కోసం బలియాగం కాలే, నీ భార్య నీ కోసం ప్రాణం పెట్టలే, నీ పాపాలని ఎవరో నాయకుడు కడగలేదు. కానీ 2000 సంవత్సరాల క్రితం మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నది ఎవరంటే ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. మనల్ని తన రక్తంతో కొన్నాడు, వెలయిచ్చి కొన్నాడు మనల్ని. కాబట్టి మనము కూడా యేసయ్యని అంతగా ప్రేమించాలి. ఈ అనుభవంలో కానీ సార్వత్రిక సంఘం వెళ్తే ప్రతి పట్టణాలలో ఉజ్జీవం రగులుకుంటుంది అంటది. గట్టిగా చప్పట్లు కొట్టండి. దిస్ ఈస్ ద మెయిన్ కీ ఫర్ అవర్ మిరకల్స్. ఆమేన్. దిస్ ఈస్ ద మెయిన్ కీ ఫర్ ద ఎండ్ టైమ్ రివైవల్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలలో ఏమైపోతుందంటే మా సంఘాలు, మా డినామినేషన్, మాది మాది అని
ఆ వాతావరణం అంతా ఈ భూమి మీద కమ్ముకుంటున్నది. ఆ వాతావరణం ఈ 2015లో డిసపియర్ కావాలా ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మాది 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 అనిపోయి మనది మనది అని మనము క్రీస్తు కోసం నిలబడితే ఏ శక్తులు కూడా మనల్ని అడ్డగించలేవు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చూడండి, అపవాది ప్రవేశించడానికి ఒక లూప్ హోల్ ఉంటుంది. అపవాది సంఘాలలో, క్రైస్తవులలో అరెస్ట్ వారెంట్తో వాడు వస్తాడు. అరెస్ట్ వారెంట్ లేకుండా వాడు ఎంటర్ కాడు. వాడు అరెస్ట్ వారెంట్తో సార్వత్రిక సంఘాన్ని వాడు అరెస్ట్ చేస్తున్నాడంటే వాని పొరపాటు కాదు. మన కుటుంబాలలో, మన క్రైస్తవ జీవితాలలో లూప్ హోల్స్ ఉంటున్నాయి కాబట్టి వాడు తాండవిస్తున్నాడు. హల్లెలూయా. కానీ ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో యేసయ్యని గాఢంగా ప్రేమిస్తూ యేసయ్య హృదయ వాంఛను తీర్చే క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా మనం కానీ పరిగెత్తితే ప్రియ సంగమా, గొప్ప ఉజ్జీవం ఈ భారతదేశం మన రాష్ట్రాలపై కమ్ముకుంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకనే ఆ దేవాది దేవుడు ఆయనను ఎక్కువగా నువ్వు ప్రేమించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఎందుకు అంతగా ఆయనని మనం ప్రేమించాలని ఆయన ఇష్టపడుతున్నాడు? అదే మన స్వార్థమా? కానీ ఆయనని మనం ప్రేమించడానికి ఆయన మన కోసం వెల చెల్లించినాడు. హల్లెలూయా. చూడండి, మనము నీతిమంతులమని ఆయన మనల్ని ప్రేమించటంలే, మనం జ్ఞానవంతులమని ఆయన మనల్ని ప్రేమించటంలే, మనకి చరాస్తులు స్థిరాస్తులు ఉన్నాయని మనల్ని ప్రేమించటంలే, కానీ మనం పాపులమని మనల్ని ప్రేమించినాడు. హల్లెలూయా. మనం పాపులముగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించినాడు. మనం బలహీనులమని మనల్ని ప్రేమించినాడు. అంతేకాక ఆయనకి మనం శత్రువులుగా ఉన్నామని మనల్ని ప్రేమించినాడు. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద మనుషుల యొక్క ప్రేమలు ఏ విధంగా ఉంటాయంటే, గ్రీక్లో ఏమంటారంటే హ్యూమన్ లవ్. ఈ యొక్క ప్రేమ భార్యాభర్తలకు మధ్యలో ఉండే ప్రేమ, రక్త సంబంధుల మధ్యలో ఉండే ప్రేమ. గ్రీక్లో ఈ ప్రేమను ఏమంటారంటే ఇరోస్ అంటారు. దిస్ ఈజ్ ఎ హ్యూమన్ లవ్. హల్లెలూయా. ఆ ప్రేమ భార్యని భర్తని ప్రేమించే ప్రేమ, భర్త భార్యని ప్రేమించే ప్రేమ, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించే ప్రేమ, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమ. ఈ ప్రేమ శారీరక సంబంధమైన ప్రేమ. దిస్ ఈజ్ హ్యూమన్ లవ్. గ్రీక్లో ఏమంటారంటే ఇరోస్ అంటారు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క ప్రేమ గ్రీక్లో ఏంటిదంటే అగాపే. ఆమేన్. ఇది బదులు ఆశించని ప్రేమ. మనల్ని ఎవరైనా ప్రేమించాలనుకుంటే మన నుండి ఏమైనా లాభం ఉంటే ప్రేమిస్తారు, ఏమీ లాభం లేకపోతే మనల్ని ప్రేమించరు. కానీ యేసయ్య ప్రేమ అట్లాంటిది కాదు బిడ్డ. మనమట ఆయనకి శత్రువులుగా ఉన్నామని తెలిసి మనల్ని ప్రేమించినాడు. మనం బలహీనులమని తెలిసి ఆయన మనల్ని ప్రేమించినాడు. మనము పాపులమని మనల్ని ప్రేమించినాడు. ఎంత గొప్ప ప్రేమ అండి యేసయ్య ప్రేమ. చూడండి, దేవుడు అన్నాడు, నువ్వు నా సేవ చేయి బిడ్డ అన్నాడు నన్ను. అంటే నేను దేవునితో అన్న, ప్రభువా సడన్గా నీ సేవ చేస్తే అందరు ఏమైనా అనుకుంటారు ప్రభువా, నేను బిజినెస్ చేస్తూ నీ సేవ చేస్తా తండ్రి అన్నా. నా ప్రేమ కలిగిన యేసయ్య అన్నాడు, వద్దు బిడ్డ, నువ్వు గొప్ప సేవ చేయాలి నాన్న అంటే యేసయ్య మాట వినలే నేను. చివరికి అందరూ మమ్మల్ని విడిచిపెట్టేసినారు. మేమిద్దరం రోడ్డు మీదకి వచ్చేసినాం. అప్పులు పెరిగిపోయినాయి. మానసికమైన ఒత్తిళ్ళు మమ్మల్ని చూసి ప్రజలు తలుపులు వేసుకుంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపితే భయంకరంగా, హీనంగా, భయంకరమైన మాటలతో తృణీకరిస్తున్నారు. రియలి పరిశుద్ధ సమ్మకంలో నేను చెప్తున్నా, పేదరికం అంటే ఏంటిదో మాకు తెలుసు, దారిద్ర్యత అంటే ఏంటిదో మాకు తెలుసు, ఒంటరితనం అంటే ఏంటిదో మాకు తెలుసు. ఆ సమయంలో అందరూ మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు మాతో ఉన్నది ఎవరంటే ఆ ప్రేమ కలిగిన యేసయ్య మాత్రమే. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చిన, యేసయ్య ఇక మాతో కాదు యేసయ్య,
మేము భరించలేని భారం ఇది. ఇక మేము చనిపోతామని ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని లెటర్ రాసి ఇక చనిపోదామని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మా బెడ్రూమ్లో యేసయ్య స్వరం వినబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పుడు నా యేసయ్య అన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి రెక్కల క్రింద కాపాడినట్లు అనేక సార్లు నేను కాపాడాలనుకున్నా, కానీ నీవు నా మాట వినలే. ఈరోజు నీ ఇల్లు పాడుదిబ్బగా మారిపోయిందన్నా. అప్పుడు నేను యేసయ్యతోనన్నా, యేసయ్య ఈ లోకంలో ఉన్న వారు అందరూ మమ్మల్ని విడిచిపెట్టుండ్రు యేసయ్య, కానీ నువ్వు మాత్రం నన్ను లేవనెత్తితే రాత్రి పగళ్ళు నీకోసం మేము పరిగెత్తుతాం యేసయ్య, రాత్రి పగల్ని సేవ చేస్తాం యేసయ్య. మాకెవ్వరు లేరు యేసయ్య, మాకు ఇంకా బ్రతకాలని ఉన్నది యేసయ్య, ప్లీజ్ యేసయ్య అని ఆ రాత్రి మేము ఏడ్చాం. ఆ రోజు లేవనెత్తిన నా యేసయ్య ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, 2014 అంత శాపమును అనుభవించినావు బిడ్డ. నువ్వు అందరూ నిన్ను వెలివేసినారు, తృణీకరించినారు, అపహసించినారేమో. ఇక నా జీవితం బాగుపడదు కానీ ఎక్కడో దూరంలో ఉండి నువ్వు ఏడుస్తున్నావేమో. కానీ ఈ సభలు ఎందుకంటే ఏదో క్రైస్తవులకి పరిమితమైన సభలు కాదు ఇవి. ఏదో కల్వరి బ్యానర్ని కల్వరి 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 అని లిఫ్ట్ చేసుకునే సభలు కాదు. కానీ ఈ సభలు ఎందుకంటే నా ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను లేవనెత్తటానికే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ దారిద్రతలో ఉన్న నిన్ను కెరటం వల్ల లేపటానికే. గట్టిగా చప్పట్లు కొట్టండి. పేదరికంలో ఉన్న నిన్ను లేవనెత్తటానికే ఈ సభలు. గట్టిగా చప్పట్లు కొడదాం. తృణీకరింపబడి, వెలివేయబడి, అపహసించబడి ఈ గ్రౌండ్ లో ఎక్కడ కూర్చొని మాటలు వింటున్నావో సహోదరుడా సహోదరి, నా యేసయ్య ఈ రాత్రి నిన్ను లేవనెత్తే రాత్రి. ఒకటి చెప్తున్నా బిడ్డ, ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఎట్లాంటి అంటే మనం నవ్వుతే అందరు నవ్వుతారు, కానీ మనం ఏడిస్తే ఎవరు మనతో ఏడవరు. ఇది ఈ లోకంలో ఉన్న ప్రేమలు. కానీ మనం నవ్వినా మనతో నవ్వేది యేసయ్య మాత్రమే. మనం ఏడిస్తే మనతో ఏడ్చే ప్రేమ కలిగిన యేసయ్య ఆయన ఒక్కడే.